సిలువలో చేసిన రక్షణ కార్యం, ఆనందరూపుని కలువరి యాగం, పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ దివ్య పూజ. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఒక్కసారి ఈ దివ్య పూజ బలిని మనందరి ఉద్దేశాల కోసము మనం సమర్పించుకుందాం. ముందుగా ఈరోజు మనందరి మీద ఉన్నటువంటి ప్రేమతో పిలిచిన వెంటనే అంగీకరించి మన మధ్యలోనికి వచ్చి దివ్య పూజ బలిని సమర్పించి ఆ దేవుని యొక్క దివ్య రక్తములను, ఆ దేవమాత సందేశమును మనకు అందించడానికి, మనందరి కోసము, మన విచారణ అభివృద్ధి కోసము ప్రార్థన చేయడానికి మన మధ్యలోకి వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ తోట సునీల్ ఫాదర్ గారికి అందరూ కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో ఆహ్వానాన్ని తెలియపరచుకుందాం. అందరికి ఉన్నటువంటి చిన్న బిడ్డల నుంచి పెద్దవారి వరకు గట్టిగా ఫాదర్ గారికి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ డియర్ ఫాదర్. ఈ యొక్క దివ్య పూజ బలిని మనందరి ఉద్దేశాల కొరకు ప్రత్యేక రీతిగా ఇక్కడికి వచ్చినటువంటి మన యూత్ డైరెక్టర్ ఫాదర్ గారు జోజీ తంబి గారిని, అదేవిధముగా మన విసన్నపేట ఫాదర్ గారు జోజ్బా ఫాదర్ గారు మీ అందరికీ పరిచితులే కనుక ఫాదర్ ఇద్దరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకసారి అందగా మరో కరతాళంతో ఆహ్వానం నిలుపుదాం. అదేవిధంగా మన మధ్యలోనికి కొంతమంది సిస్టర్స్ వచ్చి ఉన్నారు. సెయింట్ ఆన్ ఆఫ్ క్యాటగిరీ సిస్టర్స్ మన చాట్రై నుంచి, అదే విధముగా మన విసన్నపేట నుంచి వచ్చి ఉన్నారు. కనుక సిస్టర్ గారులకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఒకసారి గట్టిగా కొట్టండి. అదేవిధంగా గ్రామాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులకు, మరి లోకల్గా ఉన్నటువంటి లూర్ద్ నగర విశ్వాసులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకంగా ఈ పండుగ పూజకు ఆహ్వానాన్ని తెలియపరచుకుంటూ మనందరి కోసము, మన ఉద్దేశాల కోసము ఈ దివ్య పూజా బలిని సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు అందించమని తోట సునీల్ ఫాదర్ గారిని మనందరము కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. ఆత్మతో నుండురుగాక. ప్రియ దేవుని బిడ్డల, మన క్రైస్తవ జీవితానికి పునాది మూలం మన ప్రార్థన. నేను చాలాసార్లు చెబుతూ ఉంటా, ఎంతసేపు ప్రార్థించామనేది కాదు, ఎలా ప్రార్థిస్తున్నామనేదే ముఖ్యం. మన బైబిల్ గ్రంథంలో చూడండి, ఎంతోమంది యొక్క విశ్వాసుల యొక్క ప్రార్థనలను దేవుడు వెంటనే ఆలకిస్తూ ఉన్నారు. ప్రభువా నాకు అది దయచేయి, ప్రభువా నాకు అది కావాలి అంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అంటూ ఆ ప్రార్థన ఎవరైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా ప్రార్థించారు, మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ మరియ తల్లి కానీ, అన్నా కానీ, ఎంతోమంది. కాబట్టి మనం ఎంతసేపు ప్రార్థిస్తున్నామనేది కాదు, నిండైన విశ్వాసముతో వినయపూర్వకముగా దేవుని మీద ఆధారపడి దేవునికి పరిపూర్తిగా మనల్ని మనం సమర్పించుకొని అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు అనుకున్నవి నెరవేరుతూ ఉంటాయి. అదే మన యొక్క విశ్వాసంలో కానీ, మనం అనుకునే విధానంలో కానీ, మనం దేవుని మీద ఆధారపడే విధానంలో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నప్పుడు మనం మొక్కుకున్నా, మొరపెట్టుకున్నా, ప్రార్థించినా, ఉపవాసాలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఫలించకపోవచ్చు. అదే తేడా. కాబట్టి మనం అనుకున్నది నెరవేరాలి, కార్యరూపము దాల్చాలి అంటే అదే మనం అంటాం, తనువు, మనస్సు, శరీరం మూడు కూడా దేవునికి అర్పించాలి. అంటే పరిపూర్తిగా మనం దేవునికి దాసోహమై దేవుని అడగాలి. కాబట్టి ఈ రోజున ఈ పండుగలో పాలు పంచుకునే మనము ఆ మరియ తల్లి ఏ విధముగా పరిపూర్తిగా, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటూ తన జీవితాన్నే సర్వస్వం పరిపూర్తిగా నిండైన విశ్వాసముతో ఆ దేవునికి అర్పించింది, ధన్యురాలైంది, అందరిలో, స్త్రీలందరిలో కూడా ఆశీర్వదించబడింది.
ఈ రోజున ఇక్కడ చేరిన మనందరము కూడా ఆ ధన్యత భాగ్యాన్ని పొందుతూ, మనము ఆ మరియ తల్లిలాగా ఆశీర్వదించబడుతూ, ఆ ప్రభుని యొక్క దీవెనలతో మనందరం మన గృహాలకి చేరటానికి ఒకే ఒక ఆయుధం. మనస్ఫూర్తిగా ప్రార్థించుదాం, నిండైన విశ్వాసంతో ప్రభుని అడుగుదాం. చాలాసార్లు మన అనుదిన జీవితంలో మన మాటల వలన, క్రియల వలన, చూపుల వలన, మన యొక్క బలహీనతల వల్ల ఎన్నో తప్పిదాలు చేస్తూ మనం బలహీనలమయ్యాం ఈ లోక విషయాలను. వాటన్నిటినీ కూడా ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని ముందట పశ్చాత్తాపడుతూ పాపమన్నింపును కోరుకుందాం. మాట చేతను, చూపు చేతను, తలంపు చేతను, క్రియల చేతను, చూపు చేతను, మాట చేతను, తలంపు చేతను, క్రియల చేతను, పాపము చేసితి దేవా, ఘోర పాపములు చేసితి ప్రభువా, పాపము చేసితి దేవా, ఘోర పాపములు చేసితి ప్రభువా, దయతోడ మన్నించవా, నీ కృపతోటి కరుణించవా, దయతోడ మన్నించవా, నీ కృపతోటి కరుణించవా, నీ కృపతోటి కరుణించవా. సర్వశక్తి గల సర్వేశ్వరా, మా మీద దయ చూపవా, మా పాపము మన్నించవా, మా మీద దయ చూపవా, మా పాపము మన్నించవా, మా మీద దయ చూపవా, మా పాపము మన్నించవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభు ప్రభు దయ చూపుము, క్రీస్తు ప్రభు దయ చూపుము, ప్రభు ప్రభు దయ చూపుము, కృపాకరుడా కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము, జీవదాత దయ చూపుము, క్షమాదామ దయ చూపుము, కృపాకరుడా కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము, మరియతనయ దయ చూపుము, శాంతి సదయ దయ చూపుము, కృపాకరుడా కృపాశ్రితుడా, క్రీస్తు
క్రీస్తు ప్రభు దయ చూపుము. ఓ క్రీస్తు ప్రభు దయ చూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. వినితైక సుతుడా ఏలిన వార పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. లోక పాపములను పరిహరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. పితకుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వర, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో
కోరెదము మీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన మహిమా 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 భూలోక వాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరు గరరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, విశ్వాసము నమ్మిక ప్రేమను నీ పుణ్యములను మాయందు అధికము చేయుము. తద్వారా నీవు ఆదేశించిన వానిని మేము ప్రేమించినట్లును, నీవు వాగ్దానము చేసిన వానిని వరముగా పొందినట్లును కృపచూపుము. ఓ ప్రభువా, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుతూ సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తి పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీర అనుభవింతుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. మొదటి పట్నము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. దేవునికి లంచమిచ్చిన ఆయన అంగీకరింపడు, అన్యాయముగా ఆర్జించిన దానిని ప్రభువుకు అర్పింపకము. ఆయన న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఆయన పేదలకు అన్యాయము చేయడు, బాధితుని మొరను అశ్రద్ధ చేయడు, అనాథ ప్రార్థనను అనాదరము చేయడు, వితంతువు వేడుకోలు పెడచే వినపెట్టడు. హృదయపూర్వకముగా తనను సేవించు వానిని ప్రభువు అంగీకరించును. అతని ప్రార్థనలు ఆకాశమునకు ఎక్కిపోవును, దీనుని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును. మహోన్నతుని సమక్షము చేరి కాని అది ఆగదు. ప్రభువు జోక్యము చేసుకొని దీనాత్మునికి న్యాయము దయచేసి దుష్టుని శిక్షించు వరకు అది అతనిని వదలదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుని మాత, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము. పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత. పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే మా జాతి గౌరవము, నీవే
నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము. శుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, శుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. దేవాది దేవునిచే దీవించబడిన అనుగ్రహ పరిపూర్ణురాలా, దేవాది దేవునిచే దీవించబడిన అనుగ్రహ పరిపూర్ణురాలా, శుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, శుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. తరతరాలకు యుగ యుగాలకు మార్గదర్శినివే, తరతరాలకు యుగ యుగాలకు మార్గదర్శినివే, శుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, శుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే మా జాతి గౌరవము. పౌలు తిమోతిలకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. నేను పారార్పణముకు పోయబడవలసిన కాలము ఆసన్నమైనది, నేను ఎడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు ముగించి తిని, విశ్వాసము నిలుపుకొంటిని. అప్పుడు నా కొరకే పందపు బహుమానము వేచియున్నది, నీటి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభు నాకు ఆ రోజున ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో ఏచియున్న వారందరికీ అనుగ్రహించును. మొదటిసారి నా పక్షమును నేను వాదించినప్పుడు ఎవరూ నాకు తోడునివ్వలేదు, అందరూ నన్ను విడిచిపోతిరి. వారికి వ్యతిరేకముగా దేవుడు దాన్ని లెప్పక చేయకుండెను గాక. కానీ సువార్త ప్రబోధము నా వల్ల సంపూర్తి అగుటకును అన్ని జనులందరూ దాన్ని వినుటకును ప్రభు నాకు తోడు నీర్చి శక్తి నొసగిను. కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడి తిని, ప్రభు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన పరలోక రాజ్యమును సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ఏలినవారి వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా
అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఏలిన వారు మీతోనున్నారు. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఏలిన వారు నీతోనున్నారు. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఏలిన వారు మీతోనున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నందరుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుంచి 14 వరకు. లూకా శుభవార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుంచి 14 వరకు. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోభిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడును కాను. అందులకు నీకు కృతజ్ఞతడను. నేను వారమునకు 2 మారులు ఉపసింతును. నా ఆదాయములో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనుకరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కానీ ఆ పరిసయ్యుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలైనా తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసు ఆరాధన. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Hallelujah.
క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, మరియ తల్లి భక్తులారా, మున్ముందుగా మీ అందరికీ ఈ 10 దిన జపమాల మహోత్సవ పండుగ శుభాకాంక్షలు. ఏదో ఒకటి చెప్పండి, షేమో బేమో ఏదో ఒకటి చెప్తారుగా. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క విచారణలో, ఈ లూర్దు నగరు విచారణలో, ఈ మరియ తల్లి యొక్క 10 దిన జపమాల మహోత్సవాలు మనము జరుపుకుంటూ ఉన్నాం. ఈ 9 రోజుల పాటు మనము చేసినటువంటి ఈ యొక్క నవదిన జపమాలను ఈ 10వ రోజున మరియ తల్లిని గౌరవిస్తూ మనము చేసుకునేటువంటి ఈ దివ్యబలి పూజలో ఆ మరియ తల్లిని ఏ విధముగా మనము గౌరవిస్తూ ఉన్నాము, ఆ మరియ తల్లి పట్ల మనకున్నటువంటి ప్రేమను ఏ విధముగా వ్యక్తపరుస్తూ ఉన్నాము, ఆ మరియ తల్లి మనకు మన కుటుంబాలకు ఒక దిక్సూసిగా ఎలా ఉన్నదో మనందరం కూడా ఆలోచన చేస్తూనే ఉన్నాం. నేను పాంప్లెట్ చూసినప్పుడు చాలా మంచి మంచి టాపిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు మన యొక్క విచారణలో జరగబోయేటువంటి 10 దిన జపమాల మహోత్సవం గురించి నేను 3 మాటలతో మీ అందరికీ కూడా నా ప్రసంగాన్ని నేను వినిపిస్తాను. 3 విషయాలు, ఎక్కువ కూడా చెప్పను. మీరు నిద్రపోతే ఇంకా అరగంట ఎక్కువ చెప్తా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు ఇచ్చినటువంటి యొక్క అంశం ఏమిటి? సుంకరి వినయపూరిత ప్రార్థన, మరియ మాత మహా వినయము గల కన్యక. పేపర్ పారేశారా? మంచిది. ఈ సుంకరి యొక్క జీవిత విధానాన్ని మనం కొంచెం సేపు ధ్యానం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చదివినటువంటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు 2 వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరు ఆ 2 వ్యక్తులు? పరిసేయుడు, సుంకరి. ఈ పరిసేయుడు, సుంకరి ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారు? మీరందరూ ఎక్కడికి వచ్చారు? వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ 2 వ్యక్తులు దేవాలయానికి వచ్చారు. మీరు కూడా దేవాలయానికి వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చినటువంటి దేవాలయానికి, మీరు వచ్చినటువంటి దేవాలయానికి ఏదన్నా సంబంధం ఉన్నదా? మామూలుగా దేవాలయానికి ఎందుకు వెళతాం మనం? దేనికి వెళతాం? చెప్పండి గట్టిగా. ప్రార్థన చేసుకోవడానికి. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవడానికి. వెరీ గుడ్. ఇందులో మొదటి వ్యక్తి గురించి మనం కొంచెంసేపు ధ్యానం చేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న కథ మీకు చెప్తా. మీరు వినే ఉండవచ్చు, వింటే నాకు సంబంధం లేదు. ఇది ఒకానొక ఊరిలో 2 స్నేహితులు ఉన్నారు. ఈ 2 స్నేహితులు కూడా ఒకరోజు అనుకున్నారు, ఇదిగో ఏది ఏమైనా కానీ ఈరోజు మనం దేవునితో మాట్లాడాలి అని డిసైడ్ అయిపోయారు ఇద్దరు. ఏది ఏమైనా కానీ దేవునితో కంపల్సరిగా మాట్లాడాలి అని డిసైడ్ అయిపోయి 2 ఉదయాన్నే దేవాలయానికి వచ్చారు. 2 స్నేహితులు దేవాలయానికి వచ్చి మోకరించి చేతులను పైకెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడము చేసి 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 రాత్రి 1 గంట సమయానికి వీరి ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు కిందకు దిగి వచ్చాడు. ఇలా క్రిందకు దిగి వచ్చినటువంటి వారిద్దరిని చూసినటువంటి దేవుడు మొదటి వాడి దగ్గరికి వెళ్ళి, బాబు, అరే నాయనా, నీ ప్రార్థన నాకు బాగా నచ్చిందిరా. కాబట్టి నీవు దేనికోసమైతే ఈ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నావో నీ కోరిక ఏంటో చెప్పు, ఆ కోరిక నేను తీర్చేసి వెళ్ళిపోతాను అన్నాడు. అని చెప్పిన వెంటనే వీడు 2 చేతులను జోడించి, ప్రభువా,
నీకు చాలా వందనాలయ్యా, ఎందుకంటే నా ప్రార్థనను ఆలకించి ఇదిగో స్లేవ నుండి దిగొచ్చి నాకు కనిపించావు కదా, నీకు వందనాలు ప్రభువా అన్నాడు. ప్రభు అన్నారు, సరే ఇవన్నీ కాదు కానీ అసలు దేనికోసం ప్రార్థన చేసావు చెప్పన్నాడు. అప్పుడు వీడు అన్నాడంట, ప్రభు ఏమీ లేదు ప్రభు, నా చిన్న కోరికే, ఇదిగో నా స్నేహితుడు కూడా ఉన్నాడు కదా నాతో పాటు, నా ప్రక్కన ఉన్నటువంటి నా స్నేహితుడు ఉన్నాడు కదా, ఇదిగో ప్రభువా వాడి దగ్గరికి వెళ్ళి వాడితో మాట్లాడండి, వాడు ఏ కోరిక కోరితే అవి నాకు 2 కావాలన్నాడంట, డబల్ కావాలి, 1+1 ఆఫర్ కావాలన్నాడు. మనకి మామూలుగా దసరాకి, దీపావళికి, సంక్రాంతికి 1+1 చీర ఆఫర్ అనగానే ఇంట్లో వేరే ఏదైనా పక్కన పడేసి షాప్కి వెళ్తాం కదా, అట్లాగే వీడు అన్నాడంట, ప్రభువా నా ఫ్రెండ్ ఏం అడిగినా నాకు 2 కావాలన్నాడు. సరే కదా అని ప్రభువు వాడిని వదిలేసి పక్కన ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడి దగ్గర కనపడంగా వాడు కూడా, ప్రభువా ఇదిగో నా ప్రార్థన ఆలకించావు కదయ్యా, వందనాలయ్యా అని వాడు దండాలు పెట్టి చెప్తే, సరేలేరా ముందు నీకేం కోరికుందో చెప్పు, నేను వెళ్ళిపోవాలి, నాకు పని ఉంది అన్నాడట దేవుడు. వీడు వెంటనే ప్రభువుతో అన్నాడంట, ప్రభువా నాదొక చిన్న మనవి. ఏంటి ఆ మనవి అంటే, నా స్నేహితుడు ఏం అడిగారో చెప్పొచ్చుగా, దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను అన్నాడట. అప్పుడు ప్రభు అన్నాడు వీడితో, ఇదిగో నీ స్నేహితుడు అడిగినటువంటి కోరిక ఏమిటంటే, నీవు ఏది అడిగినా వాడికి 2 కావాలి, డబల్ 1+1 ఆఫర్ కావాలంట. అప్పుడు వీడు ఆలోచనలో పడ్డాడు, ఓర్ నాయనో, నేను ఒక 4 ఎకరాల పొలం అడిగితే వీడికి ఎన్ని ఎకరాలు వస్తాయి, ఇప్పుడు 8 ఎకరాలు. ఒకవేళ నేను ఒక ఇల్లు అడిగితే వీడికి ఎన్ని ఇల్లు వస్తాయి, నేను ఒక కారు అడిగాను అనుకో వీడికి ఎన్ని కార్లు వస్తాయి, అయ్యని నాకంటే పెద్దోడైపోతాడే వీడు అని ఆలోచించి అన్నాడంట, ప్రభువా ఏమనుకోకపోతే నా కుడికన్ను తీసే ప్రభువా అన్నాడంట. అప్పుడు రెండో వాడికి ఎన్ని కళ్ళు తీయాలి ఇప్పుడు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు సహోదరి సహోదరులారా, మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏ విధముగా ఎలా ప్రార్థించాలో కూడా తెలుసుకోవాలి. నేను దేవాలయానికి వెళ్ళేది దేనికోసం అనేటువంటిది ఆలోచన చేయాలి. నేను దేవాలయానికి వెళ్ళేది నేను నా దేవునితో మాట్లాడడానిక, నా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడానిక, నా దేవునితో కలిసి నాకున్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పడానిక, లేదా వేరే దానికోసం వెళుతూ ఉన్నానా, లేకపోతే పక్కింటి వాళ్ళు ఏ చీర కట్టుకొచ్చారు, వాళ్ళు ఏ నగలు వేసుకొచ్చేయడానికి చూడడానికి వచ్చామా? నీవు దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు నీవు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుని యొక్క వెలుగు, ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క చీకటిని ప్రారద్రోలేటువంటి ప్రదేశము ఈ దేవాలయం. కానీ ఈ వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు చదవండి, అది 10వ వచనము. ప్రార్థనకై 2 దేవాలయానికి వెళ్ళిరి, ఒకడు పరిసయ్యుడు, గట్టి చదువమ్మా మైక్లో, 2 దేవాలయానికి వెళ్ళిరి, ఒకడు పరిసయ్యుడు మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి, చూడండి ప్రియులకు దేవుని బిడ్డల, దేవుని సన్నిధానానికి వెళ్ళి తనలో ఉన్నటువంటి చీకటి కోణాన్ని, తనలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని, తనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి పాపములన్నిటిని కూడా ప్రక్కన పెట్టేశాడు. దేవుడి ముందు దగ్గరికి వెళ్ళి తన గర్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. చదవమ్మా, ఏమంటూ ఉన్నాడు? అమ్మా 11వ వచనం చదువు. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను అనుకుంటున్నాడు. ఏమంటూ ఉన్నాడు చదవండి. ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను. చూడండి, ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రభువుకే చెబుతూ ఉన్నాడు, నేను ఎట్లాంటి ఉన్నాయ్యా, ప్రభువుకు తెలియదా నువ్వు ఎలాంటి వాడివో, ప్రభువుకు తెలియదా నువ్వు ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావో, ప్రభువునకు తెలియదా మనం ఎటువంటి చీకటి కోణంలో మనం బ్రతుకుతూ ఉన్నామో, ప్రభువుకు తెలియదా మనం ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నామో. తెలుసు ప్రియులకు దేవుని బిడ్డలారా. కానీ తనలో ఉన్నటువంటి చీకటి కోణాన్ని పక్కన పెట్టి
ప్రభువుతో బేరాలు కుదుర్చుకుంటున్నాడు. తన గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. తన గర్వాన్ని దేవుడికి తెలియచేస్తున్నాడు. ప్రభువా విను, నేను ఏమంటూ ఉన్నాడు ఆయన, నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తా, నా ఆదాయంలో కూడా 10వ వంతు దేవాలయానికి ఇస్తా అని ప్రార్థించాను. చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో కూడా చాలామంది ఈ విధమైనటువంటి ప్రార్థన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. దేవుడికి తెలియనటువంటిది ఏది కూడా ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. మనలో ఉన్నటువంటి అహంభావముతో, మనలో ఉన్నటువంటి గర్వముతో, మనలో ఉన్నటువంటి ఈర్ష్యతో మనము దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఇలాంటి వాడిని, నా పక్కింటి వాళ్ళు మాత్రమే పాపాత్ములు, నేను మాత్రమే పుణ్యాత్మురాలని, నేను మాత్రమే పుణ్యాత్ముడని పలికేటువంటి రోజులలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ దేవుడు ఈరోజు ఈ పరిసయ్యుని యొక్క ప్రార్థన ద్వారా నీకు నాకు నేర్పించేది ఇదే. ఓ నా బిడ్డ, నీ అంతరంగములను ఎరిగినటువంటి దేవుడను నేనే. నీవు బాహ్యముగా చూస్తూ ఉంటావేమో, బాహ్యముగా ఎవరు ఎలా ఉంటారో నీకు తెలిసేమో, ఎవరు ఏం చేస్తూ ఉన్నారో నీకు తెలియదేమో, కానీ నాకు తెలుసు. ఎందుకంటే నీకు జన్మనిచ్చినటువంటి దేవుడను నేనే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరము కూడా వినయపూరితమైనటువంటి ప్రార్థనతో జీవించకపోతే, గర్వాన్ని ప్రదర్శిస్తే మన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. మీ అందరికీ తెలిసినట్లుగా 1912వ సంవత్సరంలో ఒక టైటానిక్ షిప్ అనేటువంటిది చూశారు. ఎంతమంది టైటానిక్ సినిమా చూశారు? చూసారా సినిమా? వెరీ గుడ్. అంత రోజు జాక్ దగ్గర ఆగిపోకుండా మామూలుగా వినండి. ఈ టైటానిక్ యొక్క షిప్ని 1912వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో నిర్మించడం పూర్తయింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఓడలలో ఇది ఒకటి. ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ఇదిగో కళ్ళెర్రబెట్టి చూసేటువంటి ఒక అద్భుతాన్ని నిర్మించాడు ఒక ఇంజనీర్. ఇక పడవను నిర్మించేటువంటి సమయంలో ఒక దైవ సేవకుడు అక్కడికి వెళ్ళాడంట. ఒక గురువు వెళ్ళి వీడితో పలికాడంట. అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యా, ప్రపంచంలోని అతి పెద్దదైనటువంటి ఓడను నీవు నిర్మిస్తూ ఉన్నావు కదా, అతి పెద్దదైనటువంటి ఓడను నీవు నిర్మిస్తూ ఉన్నావు కదా, ఒకవేళ ప్రమాదవశాత్తు ఇది ఒకవేళ మునిగిపోతే అందులో ఉన్నటువంటి జనాలను ఎలా కాపాడతావని అడిగాడు. అప్పుడు ఆ ఇంజనీరు ఈ గురువు దగ్గరికి వెళ్ళి ముఖాన్ని కిందకి పైకి ఇలా చూసి అన్నాడంట, దీనిని దేవుడు కూడా కోల్చలేడు అన్నాడంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏమన్నాడు ఇంజనీరు? ఇదిగో నేను ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఓడను ఇప్పటి వరకు ఎవరు కూడా నిర్మించలేనటువంటి ఓడను నేను నిర్మిస్తూ ఉన్నా. కాబట్టి దీనిని ముంచాలి అన్నా, దీనిని ఎరగొట్టాలి అన్నా కేవలం దేవునికి కూడా సాధ్యము కాదు. అంత గొప్పగా నేను పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి ఒక పెద్ద ఓడను నేను నిర్మిస్తూ ఉన్నానని చెప్పాడు. అని చెప్పినప్పుడు మనందరికీ తెలిసినట్లుగా అంత పెద్ద ఓడ ఎలా కూలిపోయింది ప్రియ దేవుని బిడ్డలారా? ఒక మంచు కొండకు గుద్దుకొని రోసు జాక్ ఇద్దరు కూడా చచ్చిపోయారు. అంతేనా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, గర్వముతో నీవు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఈ వ్యక్తిలాగే, ఈ యొక్క పరిసయ్యులాగే మన జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. అందుకని మనకు తెలుగులో ఒక మంచి సామెత కూడా ఉంది. సామెత కాదు కానీ ఒక పద్యం ఉంటుంది. బలవంతుడు నాకేమని బలువురుతో నిగ్రహించి బలవంతమైనటువంటి సర్పము చలిచీమల చేత చిక్కి సావదే సుమతి. బైహాట్ అందరికి వచ్చింది, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి గర్వాన్ని మనం పక్కన పెట్టం.
ఈ పరిసయ్యుడు అటువంటి గర్వంతో విర్రవీగిపోయాడు కాబట్టే ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరిగా దేవుడు ఏమంటూ ఉన్నాడు? దేవుని ఎదుట నీతిమంతుడిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కానీ ఈ పరిసయ్యుడు కాదు అంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఈరోజు మనం జరుపుకునేటువంటి ఈ 10 దిన జపమాల మహోత్సవం ద్వారా ఈ మరియ తల్లి యొక్క జీవిత విధానము కూడా ఈ వినయపూరితమైనటువంటి మాతగా మనందరము కూడా పరిగణిస్తూ ఉంటాం. ఎందుకు? మనందరము కూడా మరియ తల్లి యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను మనందరము కూడా జ్ఞప్తికి తెచ్చుకోవాలి. మొట్టమొదటిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఎవరు చెప్పారు ఈ మాట? మరియ తల్లి చెప్పిందా? ఎవరు చెప్పారు ఈ మాట? గాబ్రియేలు దూత మరియ తల్లితో చెప్పింది. ఎప్పుడు చెప్పింది? ఇంట్లో సీరియల్ చూస్తూ ఉంటుంటే వచ్చి చెప్పింది. అంతేనా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సీరియల్ అంటే ఒక సన్నివేశం గుర్తొస్తుంది నాకు. నేను హైదరాబాదులో పనిచేసేటువంటి సమయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, కరోనా టైంలో 1 సంవత్సరం పాటు ఇంటికి రాలేదు. నేను రాలేదు కదా అని ఒకరోజు కరోనా తగ్గిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గురువుని అడిగాను, ఫాదర్ మా అమ్మ నాన్న చూసి ఛానల్ అవుతుంది, ఇంటికి వెళ్ళి వస్తానని అడిగా. సరే అని ఆ గురువు నన్ను ఇంటికి వెళ్ళిరా, ఒక 2 రోజులు ఉండిరామని చెప్పి పంపించినప్పుడు నేను ఇంటికి సాయంత్రం 8-9 ఆ మధ్యలో నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళే సమయానికి నేను నా రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చే సమయానికి మా అమ్మ సీరియల్ చూస్తూ ఉంది. సరే నేను మా అమ్మని అడిగానవా, ఆకలేస్తున్న అన్నం పెట్టు అన్న. మా అమ్మ అంది, అయ్యా ఒక 5 నిమిషాలు ఆగు, సీరియల్ అయిపోద్ది, అన్నం తర్వాత పెడతాలే అంది. నాకు బాధ వేసింది. ఎవరే నీ అమ్మ, నేనేమో హైదరాబాద్ నుంచి ఆమెను చూద్దామని వస్తే ఏమేమో నన్ను పక్కన పెట్టి సీరియల్ చూస్తుంది నేను మా అమ్మ అని చెప్పి, అసలు ఈ సీరియల్లో ఉన్న మహత్తరం ఏంటని నేను కుర్చీ వేసుకొని మా అమ్మ పక్కన కూర్చొని నేను కూడా చూసా సీరియల్. ఇలా చూస్తూ ఉండేటువంటి సమయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చూసినటువంటి సందర్భం ఏమిటంటే, నాకు పేరు తెలియదు, ఏం తెలియదు. ఆ రోజు ఏదో అలా కూర్చున్నా. ఆ టీవీలో నేను చూసినటువంటి సందర్భం ఏమిటంటే, ఒక స్త్రీ గర్భముతో ఉంది. ఇక అత్త కోడలో మరి ఏటో ముచ్చటాడుకున్నారు, అయిపోయింది. ఇక సరే మా అమ్మ నాకు అన్నం పెట్టింది, నేను తిన్నాను, పడుకున్నాను, 2 రోజులు ఉన్నా, మళ్ళీ వెళ్ళిపోయా. తర్వాత మరి 1 సంవత్సరము పాటు తిరిగి మళ్ళీ ఒకసారి మా అమ్మను చూద్దాను. మళ్ళీ వచ్చేసరికి అదే టయానికి మా అమ్మ సీరియల్ చూస్తూ ఉంది. నేను అన్నం ఆకలేస్తుందంటే కాసేపు ఆగమంది. మళ్ళీ నేను ఇంకో కుర్చీ తెచ్చుకొని మా అమ్మ పక్కన నేను కూడా టీవీ చూసా. నా దరిద్రానికి కొద్దీ నేను సంవత్సరం క్రితం చూసినటువంటి ప్రెగ్నెంట్ లేడీ ఇంకా ప్రెగ్నెంట్గానే ఉంది. నేను మా అమ్మని అడిగాను, అవ్వా నన్ను ఎన్ని నెలలకు కన్నావు అన్నా. అంటే 9 నెలలకయ్యా అన్న. మరి 9 నెలలు, సంవత్సరం పాటు ఆమె గర్భంతోనే ఉంది కదా టీవీ సీరియల్లో, దాన్ని ఎలా చూస్తున్నావు నువ్వు అంటే, మీ చదువుకున్న వాళ్ళతో ఇంతే లేరా, నువ్వు పోరా అంది నాన్న. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము మరియ తల్లిలాగా దేవుని సమక్షంలో ఉన్నప్పుడు తనను తాను తగ్గించుకునేటువంటి జీవిత విధానము ఎలా ఉంటుంది అనేది మనం చదువుతున్నాం. ఏమంటూ ఉన్నారు? మరియ తల్లి దగ్గరికి ఎవరు వచ్చారు? గాబ్రియేలు దూత వచ్చి ఏమంటూ ఉన్నది? అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభమమ్మా, ఏలిన వారు నీతో ఉన్నారు అని పలికింది. వెంటనే మరియ తల్లి అవన్నీ కూడా జరిగిన తర్వాత మనం 38వ వచనానికి వెళదామా? 38వ వచనం చదవండి అమ్మా. అంతటా మరియమ్మ, నేను ప్రభువుని యొక్క దాసిరాలను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి స్వయముగా దేవుని యొక్క మాటలను విన్నటువంటి ఆ తల్లితో పలికినటువంటి మాటలు ఏమిటి? ఓ అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభమమ్మ అని పలికినటువంటి మాటలను తన తలకెక్కించుకుందా? ఎక్కించుకోవాలా? తన హృదయములో పదిలపరుచుకొని ఆ ప్రభువుని ముందు మోకరించి ఏమంటూ ఉన్నది? అంతట మరియమ్మ, ఇదిగో
నేను ప్రభుని యొక్క దాసిరాలను. చూడండి, దేవుడు పంపినటువంటి ఆ గాబ్రియేలు దూత ముందు మోకరించి పలికినటువంటి మాటలు ఇవి. ఈ వ్యక్తి ఏమో దేవుని దగ్గరికి వెళ్ళి, నేను గొప్పవాడిని, నేను అలాంటి వాడిని కాదు, నేను ఇలాంటి వాడిని కాదు, నేను సంవత్సరానికి చందా కడుతున్నా, గుడి చందా కడుతున్నా, అయినా కానీ ఫాదర్ గారు నన్ను పట్టించుకోవట్లేదని గొడవలు ఆడతాం కదా మనం. అట్ట కాదు. మరియ తల్లి దేవుని యొక్క తల్లి ఉండి, దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకొని, దేవుడే స్వయముగా తన గర్భాన్ని దేవునికి ప్రసాదించినటువంటి ఆ తల్లి పలికినటువంటి మాట ఏమంటూ ఉన్నది? ఆ తల్లి, నేను ప్రభుని యొక్క దాసిరాలను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, పూర్వ నిబంధనలో దాసులు అంటే మీ అందరికీ తెలిసినట్లుగా పాతకాలంలో, మీరు బాగా 70-80 సంవత్సరాల క్రితం మనము భారతదేశంలో జీతగాళ్ళు ఉండేవాళ్ళ ఇళ్లలో జీతాలు చేసేవాళ్ళు. కానీ రోమీల ఆ యొక్క ప్రదేశంలో ఒక వ్యక్తిని కానీ, ఒక స్త్రీని కానీ, ఒక మగవాడిని కానీ రోడ్డు మీద, ఇది ఇప్పుడు మనం వెళ్ళి కాయగూరలు ఎలా కొనుక్కుంటామో అలా కొనుక్కునేవాళ్ళు. కొనుక్కొని వాడిని తీసుకొని వెళ్ళిపోయి ఒక బానిస బ్రతికించేవాళ్ళు. మనము అందుకనే పాత నిబంధనలో యోసేపు గారి కథను కూడా చూస్తూ ఉంటాం. ఈ 10 మంది అన్నయ్యలంతా కూడా ఏం చేశారు? ఆయనని తీసుకొని వెళ్ళి పాలస్తీనులకు వాళ్ళకి అమ్మేశారు. అమ్మేసినప్పుడు ఈ వ్యక్తి ఒక బానిసగా ఆ దేశానికి వెళుతూ ఉన్నాడు. ఈ మరీ తల్లి కూడా తనను తాను అంతగా తగ్గించుకుంది. చూడండి, ఈ బానిసలుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏమి చేసినా, చంపినా, కొట్టినా, తిట్టినా, ఏం చేసినా కానీ నోరు మూసుకుని ఉండాలి. ఎందుకంటే నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను కాబట్టి నువ్వు నోరు మూసుకొని కూర్చోమనేటువంటి మాటలు అవి. కానీ మరియ తల్లి అంతగా తనను తాను ఏం చేస్తూ ఉన్నది? తగ్గించుకున్నది. ప్రైజ్ ద లార్డ్. అటువంటి గొప్ప మహానురాలకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మరియ తల్లిలాగా ఏమంటూ ఉన్నది? ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరిగితే చాలు. నా మాట కాదయ్యా, నా మాట కాదు జరగాల్సింది. ఎవరి మాట? నీ మాట, దేవుని మాట. కానీ ఈ పరిసయ్యుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభువా, నీవేంటో నాకు సంబంధం లేదు, నేను పర్ఫెక్ట్గా ఉండేటువంటి ఒక యూదుడిని అని దేవుడి ముందు ఎచ్చిలిపోతూ ఉన్నాడు. ఇటేమో దేవుడేమో, ఒరే నాయనా, నువ్వు చేయాల్సింది అది కాదురా నాయనా అని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వాడికి కొన్ని మాటలను కూడా చెబుతూ ఉన్నాడు. ఇక రెండవదిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిసయ్యుడు పలికినటువంటి మాటలో 12వ వచనాన్ని చదవండి అమ్మా. 11వ వచనాన్ని. మైక్ లేదా? తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయువాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడిని కూడా కాను. చాలు. మనము ప్రార్థన చేసేటప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇతరులతో పోల్చుకోకూడదు. వీడేం చేస్తూ ఉన్నాడు? నేనంతా బాగానే ఉన్నా కానీ ఇదిగో నా పక్కన కూర్చున్నాడే, వీడు ఎలాంటోడు? పరమ దరిద్రుడు ప్రభువా. ఈ పోల్చుకోవడము ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకు దేవుని యొక్క దీవెనను తగ్గించుకోవడమే. ఈ పోల్చుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క దీవెనలకు కొరువైపోవడమే. ఉదాహరణకు మీ అందరికీ తెలిసినట్లుగా ఆది కాండంలో 2 అన్నదమ్ములు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కయీను, ఆబేలు. వారిద్దరు కూడా దేవుని దగ్గరికి ఏం తీసుకొని వెళ్ళారు? కానుకలను తీసుకొని వెళ్ళారా? మీరు కూడా తీసుకొచ్చారా ఇప్పుడు? వెరీ గుడ్. ఈ ఇద్దరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి సందర్భంలో దేవుడు ఎవరి యొక్క కానుకలను స్వీకరించాడు? ఆబేలు యొక్క
కానుకలు. కయీనుది ఎందుకు సమర్పించలేదు? ఎందుకు అది స్వీకరించలా? ఎందుకు తీసుకోలేదు? చెప్తాలే, నేనే చెప్తాలే, కంగారు పడమాకండి. మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవునికి ఏదైనా సమర్పించాలి అనుకున్నప్పుడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏది మలినము లేకుండా చూసుకుంటాం, అంతేనా? ఇప్పుడు మనము ఏదైనా అట్టికాయలో లేకపోతే ఏదైనా గుడిలో ప్రసాదంగా ఇవ్వాలి అనుకున్నప్పుడు షాపు దగ్గరికి వెళ్ళి వాడితో చెబుతాం, అయ్యా ఇది దేవాలయంలో సమర్పించేదయ్యా, కొద్ది మంచి కాయలు అంటాం. అంటారా అనరా? ఏది పడితే అది ఇచ్చేయండి, పర్లేదు, మా ఫాదర్ గారికి ఇచ్చేసేదేగా అంటారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలా స్వచ్ఛమైనటువంటి కాయలు తీసుకొస్తాం, అవునా? ఈ ఆబేలేమో తనకున్నటువంటి ఆ గొర్రెల మందలో ఒక స్వచ్ఛమైనటువంటి మందలో ఉన్నటువంటి ఒక గొర్రెను తీసుకొని దేవునికి సమర్పించాడు. వీడేం చేశాడు? కుళ్ళిపోయిన టమాటాలు, కుళ్ళిపోయిన జాంకాయలు, ఏ పడితే వాడు తీసుకొని వచ్చి దేవుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వీడిది స్వీకరించాడు, ఒకడిదేమో తిరస్కరించాడు. ఈ పని చేసినటువంటిది ఎవరు? దేవుడు. కానీ ఇక్కడ పోల్చుకున్నది ఎవడు? ఇదిగో ఈ ఆబేలు వలనే దేవుడు నా యొక్క అర్పణను స్వీకరించలేదు. ఈ పోల్చుకొని చివరికి ఏం జరుగుతూ ఉన్నది ప్రియులకు దేవుని బిడ్డలారా? తన తమ్ముడైనటువంటి ఆబేలును తీసుకొని వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? చంపేస్తూ ఉన్నాడు. మనము దేవాలయానికి వచ్చినప్పుడు ఇతరులతో పోల్చుకుంటే మనం కూడా చేసేటువంటి పని అదే. నేను దేవాలయానికి అడుగుపెట్టినప్పుడు నేను నా దేవుడు, నేను నా కుటుంబము, నేను నా సంఘము అనేటువంటి ఒక మంచి స్వచ్ఛమైనటువంటి ఆలోచన మనకు లేకపోతే ఈ పోల్చడం ద్వారా మన జీవితాలలో అందరం కూడా నాశనానికే గురి అవుతుంటాం. మరి తల్లి విషయంలో రెండో విషయముగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము లూకా శుభవార్త 1వ అధ్యాయము 43వ వచనాన్ని చదవండి. నా ప్రభువుని తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించును? ఎవరు పలికారు ఈ మాటలు? ఎలిజబెత్ అమ్మ మరియ తల్లితో పలికినటువంటి మాట. పోల్చుకుందా తల్లి? ఆమె కూడా అనొచ్చు కదా, నా గర్భంలో ఉన్నటువంటి బిడ్డ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తే కదా అని పోల్చుకోవడం మర్చిపోలేదు. ఆమె పోల్చుకోలేదు ఎప్పుడు. నా ప్రభువుని తల్లి నా దగ్గరికి రావడము నేను ఎంత ధన్యురాలని అంటూ ఉన్నా. చూడండి, మన జీవితాలలో వినయముగా ఉండాలి అనుకునేటువంటి జీవితాలలో ఈ పోల్చడం అనేటువంటిది తగ్గించండి. ఈ మరీ తల్లి అక్కడికి వెళ్ళి నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకు ఎలాగా ప్రాప్తించును అని పలికిన తర్వాత 45వ వచనాన్ని చదవండి. ప్రభువు పలుకులు నెరవేరునని నెరవేర్చినటువంటి నీవు ఎంత ధన్యురాలవమ్మా. చూడండి ఎంత గొప్పగా పొగుడుతుందో. పోల్చుకోలేదు. మరీ తల్లిలో ఉన్నటువంటి ఆ వినయాన్ని, మరీ తల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క దీనతను, మరీ తల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి దేవుని కృపను పొందుకున్నటువంటి తల్లిగా ఆమె చూసినటువంటి ఆమె దగ్గరికి వెళ్ళి నీవు ప్రభువు పలికినటువంటి మాటలు నెరవేరునని పలికినటువంటి నీవు ఎంత ధన్యురాలవమ్మా అంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ మరియ తల్లి యొక్క పండుగను మనము జరుపుకునేటువంటి ఈ శుభ తరుణంలో మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ సుగుణాలలో ఒకటైనటువంటి వినయము కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తే దేవుడు మనలను అంచెలంచెలుగా ఎదిగే విధంగా చేస్తాడు అని మనము లూకా శుభవార్త 1వ అధ్యాయము 48వ వచనం నుండి చదవండి ఒకసారి. ఏలైనా తన దాసురాలి దీన వ్యవస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు. చూడండి, దీనురాలైనటువంటి నన్ను దేవుని యొక్క కటాక్షము నాపై ఉన్నది కాబట్టి తరతరముల వారు నన్ను ఏం చేస్తూ ఉంటారు అంట? ధన్యురాలు అని పిలుస్తారు. చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ సుగుణము, మరియ తల్లి జీవించినటువంటి ఆ వినయపూరితమైనటువంటి జీవితాన్ని
జీవించినటువంటి మనలందరినీ కూడా దేవుడు మనలందరినీ కూడా ధన్యులుగా పిలవబోతూ ఉన్నాడు. ఎప్పుడు? మనల్ని మనము తగ్గించుకొని జీవించినప్పుడు మాత్రమే. లేదు నేను గొప్పవాడిని, నాకంటే గొప్పవాడు లేరు, నేనే మంత్రి, నేనే రాజు అని పలికినటువంటి మాటలు ఎవరైతే పలికితారో వాళ్ళు దేవుని యొక్క కటాక్షము నుండి, దేవుడు ఏమంటున్నాడు 51వ వచనం నుండి చదవండి. ఆయన తన బాహుబలమును చూపి అహంకారులను దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. ఆ తర్వాత అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. చాలు, ఈ నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా. కావున ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ సుంకరి వినయపూరితమైనటువంటి ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? దేవాలయం దగ్గరికి వెళ్ళాడు, దేవుని వైపు కనులెత్తి చూడడానికి కూడా సాహసించక రొమ్ము బాదుకొనుచు, ప్రభువా నేను పాపాత్ముడును ప్రభువా అంటూ ఉన్నాడు. మరీ తల్లి కూడా నీవు స్త్రీలందరిలో దేనురాలు అమ్మా, గొప్పదాని అన్నప్పుడు ప్రభువా నేను నీ దాసిరాలినయ్యా అని పలికింది. మరి ఈరోజు ఈ పండగ జరుపుకునేటువంటి మనందరము కూడా ప్రభువా నేను నీ దాసుడనయ్యా, నీ దాసిరాలినయ్యా, నీ మాట చొప్పున నా కుటుంబానికి దీవెనకరముగా ఉండాలని ఈ దశదిన జపమాల ద్వారా మన దశను మార్చుకునేటువంటి సందర్భము ఇదే. ఈ దశదిన జపమాల ద్వారా మనకు ఒక దిక్సూసిగా ఉన్నటువంటి ఆ మరియ తల్లిని చూద్దాం. ఈ దశదిన జపమాల ద్వారా ఈ మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ మరియ తల్లి మనకు ఒక మార్గాన్ని చూపించేటువంటి తల్లిగా మనం పరిగణిద్దాం. ఈ మరియ తల్లి ఈ జపమాల మాత ద్వారా మనలో ఉన్నటువంటి ఆ పాపపు కలంకాన్ని దేవునికి ప్రదర్శించి, ప్రభువా ఈ పాపాత్ముడను ఈ పాపాత్మురాలను నన్ను క్షమించి నా కుటుంబాన్ని దీవించు దేవా, ఈ వినయపూరితమైనటువంటి జీవితాన్ని నా కుటుంబానికి ప్రసాదించు ప్రభువా అంటూ ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి అందరం నిలబడి విశ్వాస ప్రమాణాన్ని చేద్దాం. పరలోకమును ఏకసుతుడు మరి యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరుండి పుట్టెను. పోజ్బులాత్ని యొక్క రమణకు లోనై పడబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాత్రల ముదిగి మూడవ నాడు చనిపోయిన వాడు లేచాను. పరలోకమునికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని ఇప్పుడు పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయవచ్చు. పవిత్రాత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ తొలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపు విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ఒక క్షణమంతరము మరి ఒక్కసారి చేతులు జోడించుకొని ఆలకించినటువంటి వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకునేటువంటి శక్తిని ఆ దేవుడు మనకు అనుగ్రహించాలని, ఆ తల్లి వలె వినయము కలిగి జీవించాలి. సుంకరి వలె వినయముతో జీవించి ప్రార్థన చేసినప్పుడు అది తప్పకుండా ఫలిస్తూ ఉంది అని వాక్యాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. కనుక ఈరోజు వినయపూర్వకముగా మన హృదయ కోరికలను ఆ యేసయ్య పాదముల చెంత సమర్పించుదాం. దేవమాత వలె మనము కూడా మనల్ని మనం తగ్గించుకుంటూ మన హృదయ కోరికలను, మన అవసరాలను అన్నింటినీ కూడా ఆ ప్రభుకి విన్నవించుకుందాం. ఈ సమయములో మన యావత్తు శ్రీ సభను పరిపాలించేటువంటి మన జగద్గురువులు, మరి ముఖ్యముగా విజయవాడ మేత్రానులు, గురువులు, కన్యాస్త్రీలు, ప్రత్యేకముగా ఈరోజు మనకు దివ్య పూజాబలిని సమర్పించినటువంటి ఫాదర్ గారిని, ఇక్కడ సమావేశమైనటువంటి గురువులను ప్రత్యేక రీతిగా దేవునికి సమర్పించుదాం. తోట సునీల్ ఫాదర్ గారు చేసేటువంటి పరిచర్యలో దేవుడు తోడుగా నీడగా రక్షణగా ఉండాలని, ఈరోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి తంబి ఫాదర్ గారిని దేవుడు దీవించాలని, జోజి ఫాదర్ గారు పనిచేస్తున్నటువంటి స్కూల్లో మంచి జ్ఞానముతో నింపుతూ అభివృద్ధికరముగా దాన్ని మలచమని ప్రార్థన చేద్దాం. విచారణ గురువుల కొరకు అదే విధముగా సహకరించేటువంటి
ఉపాధ్యాయ ఉపదేశాలందరినీ కూడా ఈ సమయంలో ప్రభువుకి సమర్పించుదాం. మన మధ్యలోకి వచ్చినటువంటి కన్యాస్త్రీలను ఆ దేవునికి సమర్పించుదాం. ఆ దేవుడు గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశాలందరినీ కూడా దీవించమని, ఈరోజు దివ్య పూజలను సమర్పించినటువంటి గురువును ఆస్వాదించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల దేవ, ఈ సమయంలో మా విచారణను మీకు సమర్పిస్తూ ఉన్నాం. విచారణటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రత్యేకముగా ప్రభా, ఈ పండుగ ఇంత ఘనముగా జరగడానికి గత 9 రోజుల నుంచి దశదిన జపమాల మహోత్సవములను మేము కొని ఆడుతూ ఉండగా సహకరించినటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. పూజలు సమర్పించినటువంటి కుటుంబాలను, ఆర్థిక సహకారం అందించినటువంటి వారిని, శారీరక సహకారం అందించినటువంటి వారిని, దేవాలయంలో శుభ్రపరిచినటువంటి వారిని, అనేక విధాలుగా తోడుగా నీడగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ అపారమైనటువంటి ఆశీర్వాదముతో నింపమని, నీ తల్లి మధ్యవర్తి ప్రార్థన సహాయముతో వినయపూర్వకముగా మేమందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆస్వాదించి కాచి కాపాడమని అందరూ ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల దేవ, అదే రీతిగా ఈనాడు దివ్య పూజా బలులను సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రభువా పేరు పేరున మీకు సమర్పిస్తూ ఉన్నాం. చాలామంది ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. మంచి ఆరోగ్యము కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. వారి తలంపులు నెరవేరాలని ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. వారి బిడ్డల భవిష్యత్తుల కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. చాలామంది సంతానము కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. కనుక వివిధ అవసరాలతో ప్రభు ఈనాడు దివ్య పూజబలిని సమర్పించినటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారందరి జీవితాల్లో నువ్వు నీ యొక్క దీవెనతో నింపుతూ, అపారమైనటువంటి ఆశీర్వాదంతో నింపుతూ, నీవే వారికి తోడుగా నీడగా రక్షణగా ఉండమని ప్రత్యేకంగా ప్రభు మరణించినటువంటి వారిని అనేక మంది మేము స్మరణ చేస్తూ ఉన్నాం. వారందరి ఆత్మలకు మీరు నిత్య విశ్రాంతిని, పరలోక ప్రాప్తిని కలిగించి ఈనాడు ఇక్కడ సమావేశమైనటువంటి బిడ్డలు పూజలు సమర్పించినటువంటి వారందరినీ కూడా మీరు పేరు పేరున దీవించి వారి తలంపుల ఉద్దేశాలు మన్నించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల దేవ, మరి ఒక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి మా లూర్ద్ నగర్ విచారణ సెయింట్ ఆంబ్రోస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, కుటుంబ సభ్యులందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. విచారణ సభ్యులను మీరు దీవించండి, ఆస్వాదించండి, కాచి కాపాడండి. అదే రీతిగా ప్రభా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి గ్రామాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. చండ్రుపట్ల, మద్దులపరవ, శ్రీరాంపురం, మాధవరం 1, మాధవరం 2, కుదప గ్రామస్తులందరినీ కూడా మీరు దీవించండి. వారి తోడుగా ఉన్నటువంటి మా ఉపదేశాలను మీరు దీవించండి. వారిని తీసుకొని వచ్చినటువంటి సంఘ పెద్దలను, సంఘాన్ని నడిపించేటువంటి వారిని మీరు బలపరచండి. యవ్వనస్తులను, చిన్నారి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. అనారోగ్యంతో బాధపడినటువంటి వారిని మీకు సమర్పిస్తూ ఉన్నాం. అందరి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపండి. ఎంతో ప్రయాసపడి ఈరోజు ఈ దివ్య పూజలలో భాగం పంచుకున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆస్వాదించి ప్రతి సంఘ పెద్దను, ప్రతి ఉపాధ్యాయ ఉపదేశాలందరినీ కూడా మీరు దీవించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఒక క్షణం అందరం కూడా మౌనంగా ఉందాం. చాలా మంది అనేక విధాలుగా ఈ దివ్య పూజా బలులకు సహకరిస్తూ ఉండగా చాలామంది చీరలను సహకరిస్తూ ఉన్నారు. వారిని, ఆర్థిక సహకారం అందించినటువంటి వారిని, మరి ముఖ్యంగా దేవాలయాన్ని శుభ్రపరచడానికి సహకరించినటువంటి వారిని, అనేక విధాలుగా తోడుగా నీడగా రక్షణగా ఉంటున్నటువంటి వారందరికీ దేవుడే తోడుగా నీడగా రక్షణగా ఉండాలని చాలామంది ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు దీవించాలని, ఇటు సమావేశమైనటువంటి మనందరి మీద దేవుడు అపారమైనటువంటి ఆశీర్వాదంలో నింపమని ఆ తల్లి వలె మనము కూడా వినయపూర్వకముగా ప్రార్థన చేస్తూ మనందరి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని, వెలుగును నింపమని ప్రత్యేక రీతిగా ఆ దేవాదేవుని కృతజ్ఞత తెలుపుకుంటూ
గడిచిన 9 రోజుల నుంచి మంచి వాతావరణం అనుగ్రహించినటువంటి దేవునికి కృతజ్ఞత తెలుపుతూ, మన జీవితాల్లో చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలుపుతూ, మరిన్ని దీవెనలతో మనందరినీ కూడా నింపమని, మంచి ఆయురారోగ్యములతో సుఖశాంతులతో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను, అనారోగ్య సమస్యలను, సంతానం లేనటువంటి వారిని, మరి ముఖ్యంగా అనేకమైనటువంటి విషయాలతో సతమతమవుతున్న వారందరినీ, మానసిక ఒత్తులతో ఉన్నటువంటి వారిని బలపరిచి దేవుడు పరిపూర్ణ స్వస్థతలను, ఆయురారోగ్యములను దయచేయాలని ఆ తల్లి మనందరి కోసము తన కుమారుని ప్రార్థన చేయమని ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ సుంకరి వలె వినయపూర్వకముగా ఆ దేవాదేవునికి మన హృదయ కోరికలన్నింటినీ కూడా ప్రభుకి సమర్పించుదాం. దయగల దేవ, కృప కలిగినటువంటి యేసయ్య, ఈరోజు మేము విన్నవించినటువంటి ప్రతి విన్నపాన్ని మీకు సమర్పిస్తూ ఉండగా మమ్మందరినీ కూడా మీరు దీవించి మీ అపారమైనటువంటి ఆశీర్వాదములతో, నీ ప్రేమతో, కరుణతో మమ్మందరినీ కూడా నింపుతూ, మా జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని, నీ యొక్క వెలుగును నింపమని, మమ్మ ఎల్లప్పుడూ కూడా తోడుగా, నీడగా, రక్షణగా నీ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. అర్పణలు తెచ్చినటువంటి బిడ్డలు త్వరితముగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కానుకలు తెచ్చినటువంటి వారు త్వరగా రండి. పూరిత స్తుతిగాన ధూపము, పరిమళాల ఎగసి భువిని చేరగా, హృదయ పీఠము తన వశము చేసెదా, ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా, వినయ పూరిత స్తుతిగాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి భూమిని చేరగా, హృదయ పీఠము తన వశము చేసెదా, ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా, ఫలము ప్రణతి గణము సమర్పించును, ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పించును. సకల దూత దళ సమేత గగన సీమను, కొలువు తీరు దేవదేవ విభుని చేరగా, సకల దూత దళ సమేత గగన సీమను, కొలువు తీరు దేవదేవ భువిని చేరగా, నిఖిల శ్రీకరాని చరణ పూజకు, నిఖిల శ్రీకరాని చరణ పూజకు, ఫల పుష్పము ధనధాన్యం సమర్పింతును, వినయ పూరిత స్తుతిగాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసెదా, ప్రభుత చేయబడిగా ప్రభువు ప్రభువు చేరగా.
బలులు నీకు నెరరు కాదు పరమయాజక, అమలమైన ఆత్మ నీకు అమిత లాలస. బలులు నీకు నెనరు కాదు పరమయాజక, అమలమైన ఆత్మ నీకు అమిత లాలస. తనువు ఆత్మలు ఈ రసము రొట్టెగా, తనువు ఆత్మలు ఈ రసము రొట్టెగా, ప్రియమార వినయాన సమర్పింతురు. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేరగా, ప్రభుత చేయబడి గరుదిని ప్రభుని చేరగా. బిడ్లారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుదము. ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము నీ సన్నిధికి తెచ్చిన ఈ వైభవమునకు సమర్పించుకొనొచ్చు మేము అర్పించిన ఈ కానుకలను అనురాగముతో స్వీకరింపు. నీ సేవలో మేము చేయు ప్రతి పనియు నీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చవలనడు ఆశయముతో నెరవేర్చుదముగా. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయి. ఈ దినము పరిశుద్ధ మరియమాతను స్మరణ చేసుకొని కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాం. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున మీ ఏకైక సుతిని గర్భమున మోసెను, తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతిను మా ప్రభు అయిన యేసుక్రీస్తుని జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమునందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీకు స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా.
మోకరించగలిగిన వారందరం భక్తితో మోకరించి ప్రార్థించుదాం. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రుడవు, మీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్త సమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగా. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనే: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాం. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దైవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల సహాయ నిరవధిగా మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం.
ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుగు మా 14 లియో జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదిశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకుందుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ ప్రత్యేక రీతిగా మనందరి కుటుంబాల్లో మరణించినటువంటి వారిని స్మరణ చేసుకుందాం. ప్రత్యేక రీతిగా మన విచారణలో విశ్వాస బీజాలు నాటి మరణించినటువంటి రెవరెండ్ ఫాదర్ మ్యారియో పొమ్మగల్లి గారిని, అదే రీతిగా రెవరెండ్ ఫాదర్ జార్జ్ పుతెన్పుర గారిని, మరి ఈనాటి దివ్య పూజబల్లో స్మరించేటువంటి బిడ్డలను ఆ దేవునికి సమర్పించుదాం. సింగవరపు రెజీనా ఆగ్నేసు, విఎం సుమర్ణం, లాము జోజి, లాము రాయప్ప, మరియమ్మ, లాము అంతోని, లాము బాలస్వామి, విసంపల్లి ఫ్రాన్సిస్, జ్వానేసు, సుజానమ్మ, అడిమెల్లి ఇసాకు, సుశీలమ్మ, కొప్పుల నాగయ్య, చిట్టిమ్మ, అదే రీతిగా కోరు బాలస్వామి మరియు మన కుటుంబాలలో మరణించినటువంటి వారిని ప్రభువుకి సమర్పించుదాం. ఓ ప్రభువా, మరణించినటువంటి బిడ్డలందరినీ, మేము స్మరణ చేసినటువంటి వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అక్కడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుతుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనందరము నిలువబడి ఆ ప్రభుని యొక్క బిడ్డలుగా వినయపూరితముతో మన మంచి మనస్ఫూర్తితో ఆ ప్రభుని మన మరొక్కసారి మన అవసరాలు విన్నపాల కోసం హృదయపూర్వకముగా ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనతో జత కలిపి ప్రార్థించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములో పరిహరించు ప్రభువా,
మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా. మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించకునే పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ కుమ్మనైనది విందు, కరుణామయుని విందుకు కదలి రండి, కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైర్ దైవ సంగమా. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు కదలి రండి, కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైర్ దైవ సంగమా. పరమాత్ముని నిను చేర్చే పరమౌషధమిది ఏగం, పరమాత్ముని నిను చేర్చే పరమౌషధమిది ఏగా. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు కదలి రండి, కదలి రండి క్రీస్తు సంగమా. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకి చుచు ఇట్లా నేను, తీసుకొని మీరు పూజించుడి, ఇది నా శరీరం. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకి చుచు ఇట్లా నేను, తీసుకొని మీరు పూజించుడి, ఇది నా శరీరం. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదయతో. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదయతో. కంబనైనది విందు, కరుణామయుని విందుకు కదలి రండి, కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామయుని విందుతో ధరణిలోన ధన్యులై దైవ సంగమా.
ద్రాక్షపానమందుకొనుచు శిష్యులకిచ్చుచు ఇట్లా నేను తీసుకొని మీరు త్రాగుడి, ఇది నా రక్తము. ద్రాక్షపానమందుకొనుచు శిష్యులకిచ్చుచు ఇట్లా నేను తీసుకొని మీరు త్రాగుడి, ఇది నా రక్తము. చిందించబడిన నిబంధన చిహ్నము, మన పాప పరిహార్థం ధారహోయబడును. చిందించబడిన నిబంధన చిహ్నము, మన పాప పరిహార్థం ధారహోయబడును. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు కదలిరండి కదలిరండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు కదలిరండి కదలిరండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామయుని విందుతో ధరణిలోన ధన్యులై దైవ సంగమా. పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడి నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ నా మంచి జేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్టశత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలమున నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్.
నాలో వేంచేసిన దేవా నీకే వందనం. నాలో వేంచేసిన దేవా నాలో వేంచేసిన దేవా నీకే వందనం. 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 క్రీస్తుని ఆత్మమ నన్ను శుద్ధి చేయు. క్రీస్తుని ఆత్మమ నన్ను శుద్ధి చేయుమా. క్రీస్తుని శరీరమ నన్ను రక్షించు. క్రీస్తుని శరీరమ నన్ను రక్షించు. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగజేయుమా. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగజేయుమా. క్రీస్తుని పక్కలో నుండి కారిపడిన నీలా క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీలా నన్ను కడుగుమయా నన్ను కడుగుమయా నన్ను కడుగుమయా నన్ను కడుగుమయా నన్ను కడుగుమయా నన్ను కడుగుమయా కడుగుమయా నన్ను కడుగుమయా నన్ను కడుగుమయా. ఓ మంచి యేసువా మా ప్రార్థన వినుమా. ఓ మంచి యేసువా మా ప్రార్థన వినుమా. నీ గాయము లోపల మము దాచుకొనుమా. నీ గాయము లోపల మము దాచుకొనుమా. నా మరణ సమయములో దరికి చేర్చుమా. మా మరణ సమయములో నీ దరికి చేర్చుమా. నీ పునీతులతో కూడా
స్తుతింతుము కీర్తింతుము ఆరాధించెదము స్తుతింతుము కీర్తింతుము ఆరాధించెదము స్తుతింతుము కీర్తింతుము ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ వరప్రసాదము మా యందు పూర్తి ప్రభావమును కలిగించునుగాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలితమునిచ్చునుగాక. స్వర్గపు ఆహారముతో మమ్ము సంతృప్తి పరచితివి. పరిశుద్ధ కన్నికైన మరియమాత ఆదర్శమును గైకొని నిర్మలమైన జీవితముతో మేము నిన్ను సేవించునట్లును, ఆమెతో పాటు స్తుతిగీతములతో హృదయపూర్వకముగా నిన్ను ఘనపరచునట్లును కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అందరం కూర్చుందాం. అందరూ కూర్చుందాం. ఎవరు కూడా మాట్లాడవద్దు. ఇక చివరి గడియలోనికి మనందరం కూడా అడుగు పెడుతూ ఉన్నాం. 17వ తారీఖున మనందరము కూడా ఈ దశదిన జపమాల మహోత్సవములు ప్రారంభించాం. ఈరోజు ఇంకా చివరి రోజు, చివరి గడియల్లో మనందరం అడుగు పెడుతూ ఉన్నాం. ఇదైన వెంటనే అందరూ కూడా ప్రేమ విందును ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. కనుక అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ముందుగానే మీ అందరి నుండి కూడా నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేక రీతిగా చాలామందికి కృతజ్ఞతా స్తోత్రములు, థ్యాంక్స్ చెప్పాల్సి ఉంది. అయితే ముందుగా ఈరోజు ఎంతో దూరం నుండి, ప్రత్యేకంగా విజయవాడ నుంచి సుమారు 1.5-2 గంటల ప్రయాణము, మరియు ఆదివారం ఏ విచారణ గురువుకైనా సరే ఈరోజు చాలా అడావిడిగా ఉంటారు, చాలా పూజలు ఉంటూ ఉంటాయి. అయితే నేను చాలామంది గురువును సంప్రదించి తర్వాత ఒపీనియన్ తీసుకొని ఎవరైతే బాగుంటారు ఈ పండగ చివరి రోజు పిలవడానికి అనుకుంటే, నేను తోట సునీల్ ఫాదర్ గారు నా మధ్యలోకి వచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ ఫాదర్ గారు మన మధ్యలోనికి, మన విచారణలోనికి వచ్చారు. వచ్చి ఏం చేశారు? బ్యాగులు పంచిపెట్టారు గ్రామాల నుంచి. అదేవిధంగా మన విసన్నపేటలో ఉన్నటువంటి సుమారు 150 మందికి పుస్తకాలు, అదేవిధంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేయడం అనేటువంటిది, అందించడం అనేటువంటిది జరిగింది. ఏది ఏమైనా సరే మన మీద ఉన్నటువంటి ప్రేమతో అనేకమైనటువంటి పనులు ఉన్నా సరే తోట సునీల్ ఫాదర్ గారు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటూ ఉన్నారు. ఫాదర్ గారు చాలా ఆప్యాయతగా ఎల్లప్పుడూ కూడా పలకరించేటువంటి మనసు కలిగినటువంటి ఫాదర్ గారు. ఎప్పుడు చూసినా సరే, ఎక్కడ కలిసినా సరే చిరునవ్వుతో నన్ను పలకరించేటువంటి వారు. విచారణ గురించి బాగోగులు అడుగుతూ ఉండేటువంటి మంచి గురువు, సొంత వాడి వలె నన్ను చూసుకునేటువంటి గురువు. కనుక నా మీదటువంటి ప్రేమతో, మరీ ముఖ్యంగా మనందరి మీద ఉన్నటువంటి ప్రేమతో ఫాదర్ గారు చాలామందికి తెలుసు. ఎందుకంటే ఫాదర్ గారు ఇది వరకు ఇక్కడే వెలగలగూడెంలో ఫాదర్ గారు విచారణకర్తలుగా పనిచేశారు. చాలామంది పాంప్లెట్ చూసినప్పుడు ఫాదర్ గారు మాకు తెలుసు అని చెప్పి ఉన్నారు. ఏది ఏమైనా సరే ఎంతో దూరం నుంచి మనందరినీ ఆ దేవుని దీవెనతో నింపడానికి, ఆ యేసయ్య శరీర రక్తాలను అందించి ఆ తల్లి ఔన్నత్యాన్ని మనకు అందించడానికి వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ తోట సునీల్ గారు, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ గారిని అందరం కూడా కరతాళ ధ్వనులతో ఒకసారి కృతజ్ఞతా స్తోత్రం తెలియపరచడం. అందరూ కూడా ఇటువంటి అందరూ ఫాదర్ గారికి కృతజ్ఞత తెలుపుదాం. ఈ సమయంలో ఫాదర్ గారిని మన మధ్యలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఒక్కసారి ఉన్నటువంటి చిన్న ఆర్బిట్ నుంచి పెద్ద వరకు అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. కనుక ఈరోజు పూజలు సమర్పించినటువంటి వారు ఫాదర్ని సన్మానించడానికి సిద్ధపడి త్వరగా రావాలి. త్వరగా వచ్చినట్లయితే త్వరగా అయిపోద్ది. కనుక జేమ్స్ మాస్టర్ గారి కుటుంబము, మంజుల గారి కుటుంబం, నాగేశ్వర గారి కుటుంబము, ప్రభుకుమార్ గారి కుటుంబము, మేరీ సువర్ణ రాజ్ మాస్టర్ గారి కుటుంబము, రాజశేఖర్ గారి కుటుంబం, ఆదాం గారి కుటుంబము, చైతన్య గారి కుటుంబం ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరైనా ఉన్నారా? లేచి రండి, కొంతమంది అమ్మ రండి, కొంతమంది రండి. ముందుగా మన సంఘ పెద్దలను రావాల్సింది కోరుతూ ఉన్నా.
రండి, తీసుకురండి, షాల్ తీసుకురండి. మన సంఘ పెద్దలు అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. షాల్ని ఇవ్వాల్సిన కోరుతూ ఉన్నా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మోహన్ రావు మాస్టర్ గారు కూడా ప్రత్యేక రీతిగా ఫాదర్ గారు సన్మానించడానికి కుమార్ గారు వాళ్ళు వస్తూ ఉన్నారు. కనుక గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా ఆహ్వానించుదాం. మోహన్ రావు మాస్టర్ గారు ప్రత్యేకంగా ఫాదర్ గారు సన్మానిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. పిల్లలు త్వరగా రావాలి, రండి, ఓ షాల్ తీసుకురండి. పిల్లలందరూ కూడా ఫాదర్ సత్కరించి ఫాదర్ ప్లీజ్ బి సిట్ డౌన్. ఒకసారి కూర్చుంటే పిల్లలకి అందరూ కూర్చోండి. వెళ్ళండి మీరు త్వరగా. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. సన్మానించినటువంటి అందరూ ప్రత్యేకంగా ధన్యవాదములు. ఇది మొదటి ప్రకటనల తర్వాత పెళ్లి తర్వాత ఎవరు కూడా కంప్లైంట్ చేయకుండా అందరూ కూడా ఈ పెళ్లి విషయంలో అందరూ కూడా మౌనంగా ఉండవాలని దేవుని చిత్తమైనది అభిషిక్తులైన గురువులు చెబుతూ ఉన్నారు. మంచిది, అందరూ నిలబడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా గురువులందరి తరపున మమ్మల్ని ఆహ్వానించినటువంటి కిరణ్ ఫాదర్ గారికి, ముఖ్యంగా ఈ పండుగను ఎంతో చాకచక్యముగా చేయటానికి, కొంచెం ఇలాంటి ప్యారిష్లో పండుగలు చేయటం అంటే కొంచెం కష్టం అయినా కూడా ఎంతో చక్కగా ఉన్నటువంటి అనుభవంతో రంగరించి చక్కగా అందరినీ కూడా ఒకే త్రాటి మీద నడిపించినటువంటి మనం విచారణకర్తలైనటువంటి బండి కిరణ్ ఫాదర్ గారి గట్టిగా చప్పట్లు కొట్టి అందరము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేద్దాం. అదేవిధంగా మీ అందరికీ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, పండుగ శుభాకాంక్షలు. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదరుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని పెంచిన తల్లి శ్రీవర కల్ప